Jingle bells, jingle all the night. Guys, welcome back to our channel Sindhura Gandra. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈ రోజుతో మనకి ఆల్మోస్ట్ 9th మంత్ కూడా కంప్లీట్ అయ్యి 10th మంత్ వచ్చిందనమాట. అండ్ రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డెట్రాయిట్ క్రిస్మస్ ట్రీ. లాస్ట్ ఇయర్ మీరు ఆల్రెడీ డెట్రాయిట్ క్రిస్మస్ ట్రీ వీడియో చూసి ఉంటారు. అండ్ ఈసారి మమ్మీ ఉందన్నమాట మనతోటి. సే హాయ్ అత్తయ్య. హాయ్ గైస్. సో మమ్మీకి చూపిద్దామని చెప్పేసి మేము వెళ్తున్నాం అనమాట. అండ్ హియర్ ఈస్ మిస్టర్ రాఘవేశ్వర్. హాయ్ గైస్. రాఘవేశ్వర్ రీతి. అంటే చలి స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ బాగానే స్టార్ట్ అయింది. అండ్ ఇది ఈవినింగ్ అవుతుంది కాబట్టి అక్కడ లైట్స్ అవన్నీ బాగుంటాయి కదా, అందుకే అందరం ఫుల్ బిగ్ జాకెట్ చేసుకున్నాము. సో నేను ఈ ఇయర్ ఎలా పెట్టారో ఏం పెట్టారో కొత్తగా ఏం యాడ్ అయినాయో చూద్దాము. అండ్ లెట్స్ గో గైస్. Raghav, you want to say anything? Let's go guys. That's it. Yeah, that's it. That's it. Rain gas guys. Okay, bye bye. మమ్మీ ఇప్పుడు మనం వెళ్ళేది డెట్రాయిట్. డెట్రాయిట్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారు. ఒరిజినల్ ట్రీ కట్ చేసుకొచ్చేసి గ్రో చేస్తారు ఎన్నో ఇయర్స్ నుండి. అది గ్రో చేసుకొచ్చి కట్ చేసి పెద్ద ట్రాలీ ట్రక్స్లో తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేస్తారు అనమాట. ఈ మంత్ ఒక 20 డే మంత్ ఎండ్ వరకు ఉంచుతారు. దాని ఫుల్ లైటింగ్ ఆర్నమెంట్స్ అన్నీ వేస్తారు అనమాట అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఐస్ స్కేటింగ్ అని ఉంటుంది, వీళ్ళే క్రియేట్ చేస్తారు ఐస్. నార్మల్గా స్నో పడితే ఏం ప్రాబ్లం ఉండదులే, కానీ లేనప్పుడు ఇంకా వీళ్ళే క్రియేట్ చేస్తారు. ఐస్ స్కేటింగ్ ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. క్యాంపస్ మారిషస్ పార్క్ అని అక్కడ జరుగుతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. మనం 66 feet tall అండి ఈసారి 66 feet టాల్ ట్రీ పెట్టారంట మమ్మీ. చూద్దాం. లాస్ట్ టైం 55 ఎంత అనుకుంటా. కొంచెం పెద్దది అది సంగతి. అది మమ్మీ ఇది డెట్రాయిట్ వెళ్తున్నాం మనం ఫైనల్లీ. అయితే మీకు పెద్ద బిల్డింగ్ కనపడలే అన్నారు ఇప్పుడు వరకు. అక్కడ కనపడతాయి, అక్కడ మొత్తం పెద్ద బిల్డింగ్సే కనపడతాయి. యాక్చువల్గా మొత్తం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్నీ మేము ఉండే దగ్గర కొంచెం ఫ్లాట్గా ఓన్లీ 1 floor అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా గైస్. పెద్ద ఫ్లోర్లు పెద్ద బిల్డింగ్లు ఏం కనపడలేదు అంటున్నారు. సో అక్కడ పెద్దగా కనపడతాయి కదా, ఒకసారి చూపిద్దాం. డ్రైవింగ్ వైపు. హాయ్ గైస్. నువ్వు వీడియో కోసం జాకెట్ తీస్తావు కదా? కాదు, బాగా సఫికేటింగ్ ఉంది అందుకని తీసేసాను. కథలు డ్రామా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. ఈవినింగ్ ఎందుకు కదా, అందుకని అక్కడికి వెళ్ళట్లేదు. మన ఆ టవర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఆ టవర్స్లో ఎక్కొచ్చు కూడా. అది అక్కడ ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ నుంచి సైడ్ మొత్తం అటువైపు లెఫ్ట్ సైడ్ మొత్తం ఉండేది మొత్తం కెనడాని.
రోడ్లో వెళ్ళాం, ఆ రోడ్లో వెళ్ళి అక్కడక్కడ పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటే ఇక్కడ దాకా వచ్చాం. ఇదే మమ్మీ ట్రీ. ఇక అది ఐస్ స్కేటింగ్, ఇది క్యాడిలాక్ స్క్వేర్. ఈ 3 చూసుకొని వెళ్ళిపోవడమే మనం, ఏముండదు జస్ట్ అలా. కానీ చాలా ఫేమస్ డెట్రాయిట్లో క్రిస్మస్ అంటే ఇక్కడికే వస్తారు జనాలు. అది ట్రైన్ వెనకాల వెళ్ళి తీసారు, అక్కడక్కడ పెట్టాం మిషన్. ఇంకొంచెం ముందరికి అక్కడ పెట్టారు. ఇటు వచ్చాం. It's beginning to look a lot like a Christmas. Okay, we'll park here. Okay. Thank you, sir. Yeah, guys, to explore. Let's go. Yes. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఇద్దరు కలిసి నడవండి. కొంచెం డేంజర్ అనబాక, అక్కడ పెద్దగా మాట్లాడేది చాలా బాగా ప్రమాదకరం. ప్రమాదకరం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాయ్. అక్కడ వేసాడు టికెట్, మళ్ళీ వేసారు వేసి పెయింటింగ్స్ అయితే. సో లెట్స్ గో, చూద్దాం మనం పోయేసి. నువ్వు తీసేయి, నేను తీస్తాను నిన్ను. రాఘవేష్ ఓకే, అర్థమైంది. అవే డ్రామాలు అంటే. రైట్, వెళ్ళిపోదాం కదా. అది గాయస్, సింధు అత్తయ్య ఫుల్ ఫోటో సెషన్లో ఉన్నారు ఇద్దరు. నడుస్తున్నాము ఇంకా. కనపట్లేదురా మీ ఇద్దరు, ముందరికి రండి. అత్తయ్యకి చలి పెట్టి గ్లౌజులు వేసుకున్నారు గైస్. చలి కూడా మరి అంత ఎక్కువ ఏం లేదు. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అవునవును, ఎస్. పడతావు ముందర. ఏం చూసింది? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. గేమ్స్ చూసారు అలా ఉంటాయి, అలా బయటికే ఉంటాయి అన్నమాట. వెళ్ళి తీసేసుకోవచ్చు మీరు. ఇంకా చీకటి అవుతుందిలే మెల్లగా. ఇప్పుడు మేము వచ్చేసరికి కొంచెం అంత చీకటిగా లేదు గైస్, కానీ లైట్లు వలన ఇప్పుడు డార్క్గా అనిపిస్తుంది కొంచెం. సో హోప్ఫుల్లీ తొందరగానే చీకటి అయిపోద్ది. లోపల స్కేటింగ్ షూస్ రా, అందరు స్కేటింగ్ షూస్ వేసుకొని వస్తారనమాట. పడ్డాడు రా, పడ్డాడు.
ఏదైనా వాడితో పాటు నేర్చుకుంటావా స్కేటింగ్ నువ్వు కూడా? ఏ నేర్చుకోవా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పాప ఎంతమంది బుల్లె పడుతున్నారు అయినా కానీ ఆ బుల్లె ఎంత కింద పడుతున్నా కానీ భలే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు గైస్ వీళ్ళందరూ. మంచిగా రాకపోయినా కానీ వెళ్ళి స్కేటింగ్ షూస్ వేసుకొచ్చి చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్. సో గైస్ నేను చెప్పిన ట్రీ ఇదే అనమాట, ఒరిజినల్ ట్రీ. ఆ ఫౌంటైన్ మీద ప్లేస్ చేస్తారు సో దట్ అది ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 1 month వరకు ప్లేస్ చేస్తారు, తర్వాత మళ్ళీ క్రెయిన్స్కి తీసుకెళ్ళిపోతారు. సో ఇది అలాగా ఇదిగోండి గైస్, అలా ఫౌంటైన్ మీద అలా ప్లేస్ చేస్తారు అనమాట. మధ్యలో ప్లేస్ ఉంది. ఇట్స్ బిగ్గర్ దాన్ లాస్ట్ టైం. హలో, బాగుందా? నచ్చిందా? ట్రీ లాగకపోతే చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. ఫుల్ చలేస్తుంది గైస్. అత్తయ్యకి ముక్కులన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఇంకా అయిపోయిందిలే, కొంచెం వాటి వెళ్ళేసి అంతే. అదే గైస్, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. రెస్టారెంట్, అక్కడ ఒక రెస్టారెంట్, ఇంకా ఈ ట్రీ వెనకాల ఇంకొక రెస్టారెంట్. ఇదివరకు ఇవి ఉండేవి కాదు, ఇవన్నీ రీసెంట్గా పెట్టినట్టున్నారు. Line, follow the lines. కానీ లాస్ట్ టైం ఇంకా చాలా పెట్టారు ఇక్కడ ఇంకా పెట్టలేదు అనుకుంటా. పెడతారు అంటే ఇంకా టైం ఉందనుకుంటా. అటు సైడ్ అంతా పెట్టారు కదా, అటు సైడ్ గ్రాస్ ఆర్చ్ లాస్ట్ టైం అటు వైపు వెళ్తే మొత్తం ఆడుకోవడానికి. వెళ్దాం ఇంకా. యా లెట్స్ గో.
భలే ఉంది. జింగల్ బెల్స్ జింగల్ బెల్స్ జింగల్ ఆల్ ద నైట్. జింగల్ ఆల్ ద నైట్. అది గైస్ అలా. సో గైస్ అలాగా ఈరోజు మేము సింపుల్గా డెట్రాయిట్ క్రిస్మస్ ట్రీని ఫినిష్ చేసుకొని అంతా చూసుకొని ఇంటికి పోతున్నాము. అసలు క్రిస్మస్ టైంలో వింటర్ టైంలో ఏదైనా హ్యాపెనింగ్ ఉందంటే అది ఒక్క ప్లేస్ మాత్రమే అనమాట. సో ఇంకా చాలానే ఉంటాయి బట్ యూజువల్లీ ఏంటంటే వింటర్లో ఇళ్లలోనే ఉంటాం కదా, ఒక దీనికోసం మాత్రం జనాలందరూ వస్తారు బయటకు. అవును. సో అది గైస్. ఎవ్వరు లేరురా ఈ ప్లేస్లో, ఖాళీగా ఉంది, మస్తు ఖాళీగా ఉంది ఇదంతా ప్లేస్. బిర్యానీ షాప్ ఉందిరా, తింటారా? ప్యారడైజ్ బిర్యానీ అంట, ప్యారడైజ్ బిర్యానీ అంటే ఎంత బాగుంటుంది ఏంటో. ఏ వద్దులే, ఎందుకులే. అండ్ ఇక్కడ బాక్స్ పెట్టుకొని ఇక్కడ ప్యారడైజ్ బిర్యానీ అమ్ముతున్నాడు. ఇంత నిర్మానుష్యం ఉందండి షూ ఇక్కడ. నిర్మానుష్యమైన రోడ్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. డేంజరు అమ్మ బాబోయ్. ఇక్కడ సో గైస్ ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. అక్కడేనో కొత్తగా ఫుడ్ ట్రై చేద్దామని అనుకుంటున్నాము. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చాము కొంచెం ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము. అమెరికన్ క్యూజిన్. ఏది ఏం లేదయ్యా, ఒకటే ఊరి చెర్రీ కావాలంటే మీరు తాగి చూడండి ఒకసారి. పెద్ద పెద్ద ఇచ్చాడు. అమ్మా నీకే చికెన్ టెండర్స్. అందుకే నువ్వు చూసి ఆర్డర్ ఏ కావాలని చేసాయి కానీ అంత పెద్ద ఇస్తాడు అనుకోలేదులే. అదే ఆడుకుందామంటే ఈ పిల్లగాళ్ళు అసలు ఇవ్వట్లేదు గైస్. ఈ స్నోకర్స్ పట్టుకొని ఫుల్ అలా చేస్తున్నారు. థ్యాంక్ యూ. Thank you, ma'am. You're welcome, man. If you like this video, give it a big thumbs up, Please share and like, subscribe share. to our channel. Stay tuned, guys. Bye-bye. Bye-bye.